ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఆంధ్రాలో మరొక బిగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ దువ్వడ కనిపించకుండా పోయారనే వార్త అనేక రకాల మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే కిడ్నాప్కు గురయ్యారనే వార్తలు, ఆరోపణలు కూడా చెలరేగుతున్నాయి. అయితే మనం చూసినాం గత వారంలో ఎమ్మెల్సీ దువ్వడ శ్రీనివాస్ను కొత్తూరు పోలీస్ స్టేషన్కి పోలీసులు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడంతో అక్కడికి గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద సీఎం చంద్రబాబు నాయుడు పైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో అప్పుడు గతంలో జనసేన కార్యకర్తలు కావచ్చు, ఇటు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి దువ్వడ శ్రీనివాస్ పైన నిరసనలు కూడా వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలోనే ఆ ఆరోపణలకు సంబంధించి విచారణ పేరుతో గత వారం రమ్మన్నప్పుడు దాదాపు 7 గంటల పాటు పోలీసులు విచారణ జరిపారు. మరొకసారి ఈరోజు 30న కొత్తూరు పోలీస్ స్టేషన్కి రావాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తను టెక్కల నుంచి బయలుదేరి కొత్తూరుకు వస్తున్న క్రమంలో దాదాపు అక్కడి నుంచి ఇక్కడికి ఒక 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సరిగ్గా కారులో 40 నిమిషాల వ్యవధిలో చేరుకుంటారు. కానీ 2-3 గంటలు గడిచిన తర్వాత ఇంకా పోలీస్ స్టేషన్కు రాలేదని పోలీసులు, తన ఫోన్ కలవడం లేదని చెప్పి దివ్యల మాధురి కావచ్చు, వాళ్ళ అనుచరులు పెద్ద ఎత్తున ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇది ఆంధ్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. విచారణ నిమిత్తం తన పిఏతో గన్మెన్తో వెళ్ళిన ఎమ్మెల్సీ దువ్వడ శ్రీనివాస్ ఎక్కడికి వెళ్ళారు? దాదాపు ఉదయం 10 గంటల సమయంలో బయలుదేరిన ఆయన తను మధ్యలోనే దిగి వెళ్ళారంటూ పోలీసులు చెప్తున్నారు. పోలీసుల దగ్గరే ఉందంటూ దివ్యల మాధురి, అదేవిధంగా తన అనుచరులు కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. సో ఈ మధ్యలో ఏం జరిగింది? ఎమ్మెల్సీగా ఓ ప్రజాప్రతినిధిగా ఉన్న దువ్వడ శ్రీనివాస్ విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కి వెళ్తున్న ఆయన సడన్గా ఒక్కసారిగా మాయమవడం పట్ల అనేకమైన ఆరోపణలు, అనేకమైన అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి ఆంధ్రాలో ఉంది. ఇప్పుడు ఆయన అనుచరులందరూ కూడా ఆందోళన చేపడుతున్న కార్యక్రమం. మరోవైపు వారందరినీ హౌస్ అరెస్ట్ చేసే ప్రక్రియలో పోలీసులు నిమగ్నమయ్యారు. మరోవైపు టెక్కలి నుంచి అదేవిధంగా కొత్తూరు పోలీస్ స్టేషన్ వరకు కూడా ఈ 50 కిలోమీటర్ల మేర ఎవ్వరు కూడా, అంటే దివ్యల మాధురి కావచ్చు, ఎమ్మెల్సీ దువ్వడ శ్రీనివాస్కి సంబంధించిన అనుచరులు ఎవరు కూడా పిఎస్ దగ్గరికి రాకుండా అడుగడుగున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా విస్తృతమైన తనిఖీలు చేపడుతున్నారు. ఇది ఒక హై డ్రామాగా కనిపిస్తుంది. వాస్తవంగా ఉదయం బయలుదేరిన ఎమ్మెల్సీ మధ్యలో మాయమవడం ఏంటి? ఎవరు అనుచరులు కొత్తూరు పోలీస్ స్టేషన్ దగ్గరికి రాకుండా పోలీసులు ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించడం ఏంటి? ఆర్టీసీ బస్సులు, లారీలు, వ్యాన్స్, ఆ రూట్లో వచ్చే ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు. సో మరొక వైపు దివ్యల మాధురిని తన నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేసిరు. ఎవ్వరు కూడా పొలిమేరలు దాటి వచ్చేందుకు పోలీసులు అనుమతిస్తలేరు. మొత్తం కూడా ఒక హై డ్రామా, హై టెన్షన్ పరిస్థితులు కొత్తూరు పిఎస్ పరిసర ప్రాంతాలు, శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం కనిపించినాయి. మరి ఎటుపోయినట్టు ఇప్పుడు ఇది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు ఏపీలో, తను ఒక ఎమ్మెల్సీ ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి, గన్మెన్ ఉన్నాడు, పిఏ ఉన్నాడు, డ్రైవర్ ఉన్నారు, 4 వ్యక్తులు. అంటే పోలీసులు కూడా స్పష్టంగా చెప్పడం ఏంటంటే విచారణకు కేవలం మీరు మాత్రమే రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే తన పిఏ, అదేవిధంగా డ్రైవర్, గన్మెన్, మరొక అడ్వకేట్తో తను బయలుదేరినట్లుగా మనకైతే తెలుస్తుంది. అంటే దివ్యల మాధురి మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని చెప్తున్నారు. అయితే తనను పోలీసులే అరెస్ట్ చేసిరా, లేదంటే వేరే వాళ్ళతో కిడ్నాప్ చేయించిరా చెప్పాలి. దువ్వడ శ్రీనివాస్ బయటకు వచ్చేంత వరకు, అంటే మాకు చూపించేంత వరకు మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. మొన్ననే మనం చూసినాం, తనను 7 గంటల పాటు విచారణ చేపడితేనే దివ్యల మాధురి తన అనుచరులతోటి కొత్తూరు పోలీస్ స్టేషన్ దగ్గర నానా హంగామా చేసింది. తనను లోబడికి తీసుకువెళ్లే క్రమంలో పోలీసుల పైన కూడా చేసుకుంది. అది ఆ రోజు ఒక పెద్ద టాపిక్గా మారింది. ఆ రోజు ఒక సెన్సేషన్ టాపిక్గా మారింది. పోలీసులను విడిపించుకోవడం, వాళ్ళను కొట్టడం, రోడ్డుపై కూర్చొని ధర్నా చేయడం. మరి ఆ రోజు అలా విచారణలోనే అలా ఉంటే ఈరోజు కనిపించకుండా పోయిండు శ్రీనివాస్ ఎమ్మెల్సీ. సో మరి ఇప్పుడు ఏం చేయబోతారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఏదేమైనప్పటికీ కూడా ఎమ్మెల్సీ దువ్వడ శ్రీనివాస్ విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కి వస్తూ మాయమవడం అనేది ఓ పెద్ద హాట్ టాపిక్గా మారింది. దీనిపైన పోలీసులు ఇప్పటి వరకు కేవలం వాళ్ళు పోలీస్ స్టేషన్కి రాలేదు, తను మధ్యలోనే ఎటో వెళ్ళి ఉంటాడు అని చెప్పి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులేమో పోలీసులే కిడ్నాప్ చేసిరా, లేదంటే అరెస్ట్ చేశారా, మాకు కనిపించకుండా ఏం చేస్తున్నారు, ఎమ్మెల్సీ శ్రీనివాస్ను ఏం చేద్దామని చూస్తున్నారని ఒక భీకరమైన ఈ యొక్క ఆరోపణలు చేస్తున్న పరిస్థితి చూద్దాం. అంటే ఎమ్మెల్సీ శ్రీనివాస్ ఇష్యూ ఇప్పటికే అనేక మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తన అభిమానులంతా ఒక్కసారిగా రోడ్డుపైకి వస్తే ఏం జరుగుతుందో అని పోలీసులు ఎక్కడికక్కడ
అడుగడుగున వాళ్ళను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం మరి కొన్ని గంటల్లో దీనికి సంబంధించిన అప్డేట్ వస్తే మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాం.